ఎలాగో సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఏ ప్రాంతంలో కొంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ నాకు నవ్వు వస్తుంది. బేకరీకి వెళ్ళి, హోటల్కి వెళ్ళి, స్వీట్ షాప్కి వెళ్ళి ఏ ఐటెం బాగుంటుందంటే ఏం చెప్తారు? ఈ దోశ పెసరట్టు 3 నెలలు 3 రోజులు ఓల్డ్, రవ్వ దోశ 2 రోజులు ఓల్డ్, ఇడ్లీ మొన్నటి చెప్తాడా? అన్నీ ఫ్రెష్ అనే చెప్తాడు. ఓకే. అట్లా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లు ఎక్కడ పెట్టుకున్నా మీకు ప్రాబ్లం లేదు, పెరుగుతుంది. అయితే కొన్ని ఏరియాలు స్పెసిఫిక్గా బాగా పెరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు నార్త్ సైడ్ కండ్లకోయ అని ఉంది, అక్కడ బాగా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి షాద్ నగర్ అండ్ షాద్ నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల వరకు వెళ్ళిపోయింది, అక్కడ బాగుంది. అంటే ముంబై హైవే, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్ అంతవరకు వెళ్ళిపోయింది. అంటే షాబాద్ బాగుంది. సో స్పెసిఫిక్గా రేట్లు అనేది 10,000 నుండి 30,000-35,000 దాకా వేరీ అవుతున్నాయి. రోడ్ సైడ్ అయితే ఎట్లా, గేటెడ్ కమ్యూనిటీ అయితే, నార్మల్ ప్లాట్ అయితే ఎట్లా. దయచేసి ఏంటంటే 111 జీవో కానీ, ఫారెస్ట్ జోన్ కానీ, FTL కానీ, బఫర్ జోన్ కానీ, వెరీ అర్బన్ జోన్ కానీ అట్లా కొనుక్కోకూడదు. కొనుక్కుంటే అది ఫామ్ హౌస్ కింద మిగిలిపోతే తప్ప కన్స్ట్రక్షన్ కాదు. R1, R2, R3, R4లో కొనుక్కోవాలి రెసిడెన్షియల్ జోన్. సో కొనుక్కునేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏదేదో ఫామ్ ప్లాట్స్ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద కొనేస్తున్నారు. ఫామ్ ప్లాట్ ఎప్పుడు రేటు తక్కువ ఉంటుంది, 10% కంటే ఎక్కువ కట్టుకోకూడదు కన్స్ట్రక్షన్. అది చూసుకోవాలి. ప్రజలు అన్నది వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఏరియాలో అయితే ఎక్కడ పెట్టుకుని పెడుతుంది. డెఫినెట్గా నేను అనేది హైవేకి దగ్గరలో కొనుక్కుంటే అప్రిషియేషన్ ఫాస్టర్ ఉంటుంది. హైవేకి దూరం వెళ్తున్న కొద్ది రేటు తగ్గుతుంది. హైవేకి దగ్గర వెళ్తుంటే రేట్ ఎక్కువ అవుతుంది, అప్రిషియేషన్ పెరుగుతుంది. హైవేకి దూరంగా వెళ్తున్న కొద్ది రేటు తగ్గుతుంది, అప్రిషియేషన్. ఇప్పుడు మెయిన్ రోడ్లో కొనుక్కుంటావు, నువ్వు ఎక్కడో 10 కిలోమీటర్ గలీలో కొనుక్కుంటావు. నువ్వు కొనుక్కోమంటే మెయిన్ రోడ్ మరీ బ్యాంగ్ అని మెయిన్ రోడ్ కూడా మెయిన్ రోడ్కి దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో కొనుక్కోవాలి. కొనుక్కుంటే డెఫినెట్గా ఇట్ విల్ గ్రో. సో అది మీరు చూసుకోవాలి. మీ ఏరియా చాలామంది నేటివ్ ప్లేస్ దగ్గర కొనుక్కోవాలి, అది చేయకండి. నేటివ్ ప్లేస్ కొనుక్కుంటే మీ నేటివ్ ప్లేస్ ఉంటుంది, అప్రిషియేషన్ ఉండదు. సో ఎక్కడ అప్రిషియేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఆ ఏరియా ఎలా ఉంది, ఏరియా చుట్టూ ఏం వస్తున్నాయి, ఏం ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఏం గవర్నమెంట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏం ప్రైవేట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అది చూసుకుంటేనే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం బెంగళూరు హైవే పెద్దగా ఏం లేదు. ఇప్పుడు బెంగళూరు హైవే కంప్లీట్ ఫుల్ లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. అక్కడ ఎన్ని ఇండస్ట్రీలు, 4-5 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. మేకాగూడ ఉంది, కొత్తూరు ఉంది, నందిగాం ఉంది, అట్లానే బాలానగర్ ఉంది, పోలేపల్లి సెజ్ ఉంది, కన్నా మెడిటేషన్ సెంటర్ ఉంది, చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ ఉంది, చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉంటే 2-3-4 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ 5 years. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు 5 లక్షల 4 లక్షల మంది వచ్చారనుకోండి, 4 లక్షలు ఇంటూ ఈచ్ ఫ్యామిలీ 20 లక్షల మంది అక్కడ ఉంటారు ఆటోమేటిక్గా. సో 20 లక్షల మంది వచ్చండి, ఎన్ని కావాలి? హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్, ఇవన్నీ. అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొంత అయితే, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. కాంట్రాక్టర్స్, పని వాళ్ళు, పాన్ డబ్బా, హోటల్, కాలేజ్ అన్నీ కావాలి కదా. సో ఇప్పుడు అది లేవు. బట్ ఒక 5 years తర్వాత అక్కడ సిటీ అయిపోతుంది. షాద్ నగర్ మున్సిపాలిటీకి అంతకుముందు గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీకి ఎలివేట్ చేశారు. షాద్ నగర్ నుండి ఓఆర్ నుండి మేబీ ఆల్రెడీ 20-30 minutes డ్రైవ్. సో మెయిన్ సిటీ నుండి 100 kilometers దగ్గర సిటీ డెవలప్ అవుతుంటుంది. ఇప్పుడు నేను చెప్పేదంటే RRRకి దగ్గరలో కొనుక్కుంటే చాలా బెటర్. అటు కానీ ఇటు కానీ 3-4-5 kilometers కొనుక్కుంటే మీ అప్రిషియేషన్ బాగుంటుంది.